దేవుని బిడ్డలారా, ఈ ఉదయము మీరు కళ్ళు తెరవగానే మొదటి ఆలోచన ఏమిటి? కంగారా, ఆందోళన, లేక నిన్నటి భారమా? బైబిల్ చెప్తుంది, ఆయన వాత్సల్యత ప్రతి ఉదయమున కొత్తగా పుట్టుచున్నది. విలాపవాక్యములు 3:23. ఈరోజు కేవలం మరొక తేదీ మాత్రమే కాదు, దేవుడు మీ జీవితంలో రాస్తున్న ఒక అద్భుతమైన కొత్త అధ్యాయం. రండి, ఈ 5 నిమిషాలు సర్వశక్తిమంతుడైన దేవుని పాదముల చెంత గడుపుదాం. ఈ ప్రార్థన మీ హృదయాన్ని దేవునితో జోడించి రోజంతా మిమ్మల్ని నడిపించే ఒక ఆత్మీయ కవచములా పనిచేస్తుంది. సిద్ధంగా ఉండండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఉదయకాలమును బట్టి నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సజీవ లెక్కలో నిలబెట్టినందుకు వందనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తన 24:1. ప్రభువా, నీవు నా కాపరివి. ఈ లోకపు సందడిలో నేను దారి తప్పకుండా నన్ను నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఈరోజు నేను చూస్తున్న ఈ వెలుగు నీ కృపకు నిదర్శనం. మా శ్వాసలో, మా ప్రాణములో నీవు ఉన్నందుకే మేము ఈ ఉదయాన్ని చూడగలుగుతున్నాము. ప్రభువా, నీ నామమునకు మహిమ కలుగునుగాక. తండ్రి, నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. మా తలంపుల్లో, మా మాటల్లో, మా క్రియల్లో నీకు విరోధముగా చేసిన ఏ తప్పిదాన్నైనా నీ అమూల్యమైన రక్తముతో కడిగి పవిత్రపరచుము. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతలు 28:13. ప్రభువా, మమ్మల్ని కొత్త సృష్టిగా మార్చుము. మా హృదయాలను నీ వాక్యమనే అద్దములో చూసుకునే భాగ్యాన్ని ప్రసాదించుము. ఈరోజు మేము చేసే ప్రతి పని నీ చిత్తానుసారంగా ఉండులాగున మమ్మల్ని సిద్ధపరచుము. ప్రభువా, ఇప్పుడు మా కుటుంబాల కోసము, మా పనుల కోసము నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అన్న వాగ్దానం మా ఇళ్లలో నెరవేర్చుము. మా పిల్లలను, వృద్ధులను, యవనస్తులను నీ కంచెలో భద్రపరచుము. వివాహమునకు సిద్ధపడుచున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకొని సరి అయిన సహకారితో నీ చిత్తములో ఘనంగా వివాహము జరిగించండి. గర్భఫలము లేని వారికి నీ బహుమానముగా గర్భఫలములు దయచేసి సమూయేలు లాంటి చక్కటి కుమారుని అనుగ్రహించండి. దేశానికి వెన్నెముకైన రైతులను జ్ఞాపకము చేసుకొని సకాలములో వర్షాలు కురిపించి వారు వేసే పొలాలకు ఏ తెగులు అంటకుండా మంచి ఫలితాలు వచ్చులాగున వారి చేతి కష్టమును దీవించండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. కీర్తన 107:20 అని సెలవిచ్చావు. ఎవరైతే అనారోగ్యంతో ఈ వీడియో చూస్తున్నారో ఇప్పుడే నీ స్వస్థత పొందుదురుగాక. మా చేతి పనులను ఆశీర్వదించుము. ఐగుప్తులో యోసేపుకు తోడై ఉన్నట్లు మేము వెళ్ళే ప్రతి చోట నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి. అపవాది తంత్రాల నుండి, దుష్ట శక్తుల నుండి మమ్మల్ని విడిపించుము. ప్రభువా, ఓ దేవా, ఈరోజు మా ముందున్న సవాళ్లను జయించే శక్తిని ప్రసాదించుము. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీ 4:1. అవును ప్రభువా, మేము బలహీనులమే, కానీ నీవు బలవంతుడవు. ఈరోజు మేము ఏ నిర్ణయం తీసుకున్నా అది నీ జ్ఞానముతో కూడి ఉండాలి. మా మార్గములను సరళము చేయుము. మా ఆత్మలో ఒక నూతన ఉత్సాహాన్ని, నూతన అభిషేకాన్ని కుమ్మరించుము. ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభించిన ప్రతి బిడ్డను నీవు ఆశీర్వదించావని నమ్ముచున్నాము. ఈ రోజంతా నీ శాంతి మా హృదయాలకు కావలి ఉండునుగాక. ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మీరు వెళ్ళే ప్రతి చోట దేవుని మహిమ మీ ద్వారా ప్రకాశించునుగాక. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులకు షేర్ చేయండి. రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం. షాలోమ్.